విరామం అనంతరం భవిష్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు సమస్య పరిహారం అనే శీర్షికన దైనందిన జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఎటువంటి సులభమైన పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం. తరచుగా విద్యార్థులకు విద్యారంగంలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే విద్యారంగంలో సంభవించే ఆటంకాలను నివారింపజేసుకోవటానికి, పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించడానికి, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలలో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి ప్రతి బుధవారము వినాయకుడికి పసుపు కలిపినటువంటి అక్షింతలతో పూజ చేస్తూ ఓం గం నమః అని జపించాలి. ఆ తర్వాత వినాయకుడికి పెరుగన్నాన్ని నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ప్రతి బుధవారం నాడు సరస్వతీదేవిని మల్లెపూలతో, జాజి పూలతో, నందివర్ధనం పూలతో, తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో ప్రత్యేకంగా పూజిస్తూ ఓం ఐం నమః అని జపించి సరస్వతీదేవికి తెల్ల బెల్లం నివేదించాలి. ఇలా గణపతికి పెరుగన్నం నివేదించి, సరస్వతీదేవికి తెల్లటి బెల్లం నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టినట్లయితే విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో ఎదగటానికి, ప్రభుత్వపరమైనటువంటి పరీక్షలలో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలలో తరచుగా ఆటంకాలు వస్తూ ఉన్నట్లయితే 1 పావు కిలో పసుపు కొమ్ములను తెలుపు రంగు వస్త్రంలో మూట కట్టండి. అలా పసుపు కొమ్ములు తెలుపు రంగు వస్త్రంలో మూట కట్టిన తర్వాత బుధవారం నాడు విష్ణు సంబంధమైన ఆలయానికి, అంటే రామాలయానికి, కృష్ణ ఆలయానికి, ఇటువంటి ఆలయాలకు వెళ్ళి ఆలయ పూజారికి సమర్పించండి. ఇలా 3 బుధవారాలు చేయండి. 3 బుధవారాలు పసుపు కొమ్ములు విష్ణు సంబంధమైన ఆలయంలో పూజారికి ఇచ్చిన తర్వాత 4వ బుధవారం నాడు ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే వివాహపరమైనటువంటి ఆటంకాలను తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను నివారింపజేసుకోవటానికి, ఐశ్వర్య ప్రాప్తిని పొందటానికి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో పూజించి, బెల్లంతో చేసినటువంటి పొంగలిని లక్ష్మీదేవికి నివేదించి, ఎర్రటి కందులను నానబెట్టి అమ్మవారికి నివేదించండి. లక్ష్మీదేవికి నివేదించినటువంటి నానబెట్టిన కందులను మర్నాడు ఉదయం ఆవుకి ఆహారంగా తినిపించండి. ఇలా చేస్తే వివాహపరమైనటువంటి ఇబ్బందులు తొలగింపజేసుకోవడంతో పాటుగా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే సోమవారం నాడు పరమేశ్వరుడిని గన్నేరు పూలతో పూజించి 3 ఒత్తులు వేసి దీపారాధన చేసినట్లయితే ఉద్యోగం లేని వాళ్ళకి సత్వరమే ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. అలాగే సోమవారం నాడు శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే అంతఃశత్రు బాధలను నివారింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొంది అపమృత్యు దోషాలను నివారింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని పొందాలంటే ఈశ్వరుడిని మల్లెపూలతో పూజించి తాళింపు పెట్టిన శనగలు నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే వరుసగా 11 మంగళవారాలు రావి చెట్టు మీద రావి ఆకును తెచ్చి ఆ రావి ఆకు మీద శ్రీరామ అని సింధూరంతో కానీ చందనంతో కానీ రాసి హనుమంతుల వారి విగ్రహం చెంత ఉంచాలి. ఇలా చేస్తే కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను తొలగింపజేసుకొని సకల కార్యాల్లో జయాన్ని పొందవచ్చు. ఎవరైనా తీవ్రమైన రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే శనివారం నాడు ఒక రావి ఆకును తీసుకొని వచ్చి ఆ రావి ఆకు మీద సింధూరంతో కానీ చందనంతో కానీ హ్రీం అని వ్రాసి ఆ రావి ఆకును మీ పర్సులో ఉంచుకోవాలి. మళ్ళీ శనివారం నాడు పాత రావి ఆకును రావి చెట్టు మొదట్లో వేసి కొత్త రావి ఆకును దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే అకస్మాత్తుగా ఏదైనా కష్టం వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే మంగళవారం నాడు హనుమంతుడి ఆలయంలో లేదా ఏదైనా ఆలయంలో
హనుమంతుడి విగ్రహానికి తమలపాకుల దండను అలంకరించాలి. ఇలా తమలపాకుల దండను అలంకరించినట్లయితే అకస్మాత్తుగా వచ్చే సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి కావాలంటే కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఓం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః అని మనసులో జపించుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. ఇలా చేస్తే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అలాగే కార్తీక మాసం సందర్భంగా ఎవరైనా సరే శని దోషాలను నివారింపజేసుకోవడానికి అయ్యప్ప స్వామి విగ్రహానికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూ ఓం హరిహర సుతాయ నమః అని జపించుకోవాలి. ఓం హరిహర సుతాయ నమః అని జపించుకుంటూ అయ్యప్ప స్వామికి ఆవు నెయ్యితో అభిషేకం చేసినట్లయితే శనికి సంబంధించిన బాధలను నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎవరైనా సరే ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే సూర్యాస్తమయ సమయంలో పేదవారికి తీపి పదార్థాలను పంచిపెట్టడం, అలాగే ప్రతి శుక్రవారం నాడు ఒక తమలపాకుతో స్నానం చేసే నీళ్లలో ఓం శ్రీం అని వ్రాసి ఆ నీటితో స్నానాన్ని ఆచరించి తమలపాకు ఏదైనా చెట్టు మొదట్లో వేయటం ద్వారా ఉద్యోగ ప్రాప్తికై చేసే ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే వివాహపరమైనటువంటి ఆటంకాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కన్యలు సత్వరమే వివాహ ప్రాప్తిని పొందటానికి పార్వతీదేవిని శుక్రవారం నాడు గోరింటాకుతో పూజించి ఆ తర్వాత గోవుకి నానబెట్టిన శనగలను ఆహారంగా తినిపించాలి. గోవుకి శనగలు ఆహారంగా తినిపించేటప్పుడు ఒక చిటికెడు పసుపు ఆ శనగల్లో వేసి వాటిని ఆహారంగా తినిపించినట్లయితే గోమాత అనుగ్రహం ద్వారా వివాహపరమైనటువంటి ఆటంకాలను తొలగింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎవరైనా సరే జాతక చక్రంలో కాలసర్పదోషంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే వెండితో ఒక సర్పాకారాన్ని తయారు చేయించి ఆ సర్పాకారం మీద ప్రతిరోజు నీళ్లు పోసి అభిషేకం చేసి ఆ అభిషేక తీర్థాన్ని స్వీకరించాలి. ఇలా చేసినట్లయితే కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.